హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము ప్రతిసారి వాటర్ మిలన్ వేస్తాము. అంటే పోయినసారి మనం సమ్మర్ టార్గెట్ చేసేసాము, ఈసారి మాత్రం శివరాత్రి టార్గెట్ చేసేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఫ్లవరింగ్ అండ్ పింద దశలో ఉంది. ఈ టైంలో ఏంటంటే మన ఫ్రూట్ ఫ్లై అనేది బాగా అటాక్ అవుతుంటుంది. అయితే మనం పండు కాయ దశ కాకముందుకే అది పూత మరియు పింద దశలో ఉన్నప్పుడే ఇది అరేంజ్ చేసుకోవడం వల్ల మనం చాలా వరకు పండుగని కంట్రోల్ చేయగలుగుతాం. అందుకే నేను ఇప్పుడే దాన్ని ఇన్స్టాల్ చేసే పద్ధతి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ మనకు ఫ్లవరింగ్ పండుగని అట్రాక్ట్ చేసే ఒక లూర్ది ఉంటుంది. ఆ లూర్స్ మనం అయిపోయే కొద్ది కొనుక్కోవచ్చు, కానీ ప్లాస్టిక్ కప్స్ మాత్రం మనం ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది. అవి తీసుకొచ్చి మనం పెట్టేటప్పుడు అందులో కొంత సర్పు వాటర్ నానేసుకొని ప్రతి బాక్స్ని నింపుకొని, ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టు నింపుకొని పెట్టుకుంటే మనకు ఆ పండుగ అనేది అందులోకి అట్రాక్ట్ అయ్యి ఎంట్రీ కాగానే అందులోనే పడి బయటికి రాకుండా సర్పు వాటర్లో పడి చనిపోతుంది అన్నట్టు. లేకుంటే మళ్ళీ అది తప్పించుకుపోయే అవకాశం ఉంది. అందువల్ల అట్లా వాటర్ పోసి ఇట్లా ఇన్స్టాల్ చేసి పెట్టాలి. మనం ఎల్లో స్టిక్స్ ఎక్కడ పెట్టినామో దీన్ని కూడా ట్రాప్ అక్కడే పెట్టాము, ఎందుకంటే ఆ కలర్కి అట్రాక్ట్ అయ్యి అవి మిగతాయి కూడా అందులో పడి చనిపోతాయని. సో ఇది నేను పెట్టిన కొన్ని రోజులకి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఈగలు చనిపోయినాయి అందులో పండుగలు. అట్లాంటివి చనిపోవడం వల్ల మనకు పండుగ సమస్య చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో రైతులకు షేర్ చేయండి.